ఫామ్ హౌస్కి వెళ్ళింది. అక్కడ ఆహ్వానం నుండి వెళ్ళిందో లేక వెళ్ళిందో మనకు తెలియదు. వెళ్ళిన క్రమంలో అక్కడ జరిగిన ఇబ్బందికి ఇరిటేట్ అయ్యి అమెరికా వెళ్ళిపోయిందా, మరి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది? వెళ్లే ముందు అందరికి చెప్పారు కదా, ముందు 15 రోజుల ముందే చెప్పారు. ఆమె కోర్టులో కూడా పర్మిషన్ తీసుకుంది. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 1 వరకు వెళ్లే ముందు ఆశీర్వాదం తీసుకుంటా అని వెళ్ళింది. ఏం జరిగింది ఫామ్ హౌస్ లో? దేనికి ఆశీర్వాదం అండి? అక్కడ చదువుకోవడానికి వెళ్తుందా? ఆశీర్వాదం ఎవరికి? దేనికి ఆశీర్వాదం? ఆశీర్వాదం కేసీఆర్ నుంచి. పెద్ద అబ్బాయి కూడా అమెరికాకు వెళ్ళిండండి, అప్పుడు తీసుకున్నారా? హిమాంశు వెళ్ళినప్పుడు కూడా ఆశీర్వాదం ఇచ్చారు కదా. అవునండి, హిమాంశు వెళ్ళినప్పుడు ఇచ్చి ఉండొచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ కొత్తగా ఆశీర్వాదం అనుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ తలెత్తున ఇబ్బందులతోటి ఇరిటేట్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి మరి కవిత వెళ్ళగానే ఇక్కడ జరిగిన పరిణామాలకు మళ్ళీ రాగానే ఈ యాక్షన్లు, ఈ రియాక్షన్లు. మరి కవిత మీద సిబిఐ ఆరోపణలు వచ్చిన రోజు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు అన్న కోపం కవితకు చాలా ఉంది. సేమ్ ఈరోజు అదే మళ్ళీ అది తీసుకుంది. కేసీఆర్ గారి మీద కూడా సిబిఐ ఆరోపణ ఎంక్వైరీ వేస్తాము అనగానే పార్టీ బగ్గుమనాలే అంటే ప్రజలకు చెప్పి చేస్తున్నామా మనం చేసేటి అని? ఇమీడియట్ మనం ఏం చేసినా, మన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా, మన మీద ఎలాంటిది వచ్చినా కానీ ప్రజలు స్పందించాలి అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రజలు స్పందించారు. తెలంగాణ అనేది 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కాబట్టి, అది 60 ఏళ్ల కల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్ట నష్టాల కూర్చి స్పందించారు. కేసీఆర్ గారితో వెన్నంటి ఉన్నారు, తెలంగాణ వచ్చింది. కానీ ఆ వచ్చిన తెలంగాణలో కవితనే చెప్తుంది, కేసీఆర్ గారు ఒక పెద్దది ఏంటి మానిటర్ పెట్టుకొని చూసుకొని ఉంటుండే చేస్తుండేది. మరి ఆయన అంత చేస్తున్నాడు అన్నప్పుడు, ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు నువ్వు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ ఎవడైతే ఈ శకునగాడు సంతోష్ ఉన్నాడో మరి వాణ్ణి ఇదే హరీష్ను కొట్టమని ప్రోత్సహించింది కవిత కాదా? ఎందుకు ప్రోత్సహించావు అప్పుడు? అంటే మీరు ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మీ పదవుల కోసం, మీ పంపకాల కోసం, మీ సంపాదించుకోవడానికి కోసం ఎటు వీలైతే అటు కేసీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టుగా ఆయన బొమ్మ చూపించి వాడుకున్నారు కదా. ఇది వాస్తవం కదా? ఆరోపణ వాస్తవమా లేదా? కవిత చేసిన ఆరోపణ, కవిత చేసిన ఆరోపణ వాస్తవం అంటే అది వాస్తవమైనా కాకపోయినా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, గతంలో ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. మీరు మాట్లాడిస్తున్నారు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం భరత్ గారు? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ విధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తే మా పార్టీలో మాట్లాడడానికి మహిళల అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చిన నేపథ్యంలో అవినీతి నిజంగానే జరిగింది, కానీ కేసీఆర్ చేయలేదు, హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు చేశారని చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీ మాట చెప్పినట్టు. కేసీఆర్ గారి మీద అవినీతి సిబిఐ ఎంక్వైరీ అన్నది మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు. మళ్ళా కేసీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ హరీష్ సంతోష్ అనుకుంటూ మేమెందుకంటామండి? మాకేం అవసరం అండి? మీరేమంటారు? కేసీఆర్ అవినీతి పరుడా? కేసీఆర్ నేనేం చెప్తున్నానండి, కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కేసీఆర్ పేరు చెప్పుకొని అవినీతి చేసింది ఎవరు అనేది నిజ నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. స్వతహాగా అవినీతి పరుడైతే కాదు. మీరు చెప్పండి, ఒక కూతురుగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ